ఊరు నుండి ఇప్పుడే వచ్చాము. 10 minutes అయితే 9 అవుతుంది. ఇప్పుడే ఊరు నుండి వచ్చి ఇదిగో రైస్ పెట్టుకున్నా. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఇదిగోండి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. వచ్చేటప్పుడే ఎగ్స్ తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకొని తిని పడుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగే మా బాబుకి స్కూల్ ఉంది. మావాడు రాగానే స్టార్ట్ చేసిండు. నేను ఎలా వీడియో తీయడం స్టార్ట్ చేసినో వాడు కూడా ఫోన్ చూడడం స్టార్ట్ చేసిండు. నా కొడుక్కి ఫుల్ ఆకలేస్తుందంట. ఫాస్ట్గా చేసేసేయాలి. ఇదిగోండి ఆయిల్ వేసి జీలకర్ర వేసేసిన. వెంటనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా. తర్వాత ఆనియన్స్, మీరు కూడా ఎగ్ కర్రీ లేదా ఫ్రై ఎలా చేసుకుంటారో చెప్పండి. ఇటు సైడ్ అన్నం అయిపోయింది. కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఈరోజు ఊరి నుండి వచ్చేటప్పుడు మా అమ్మనే పెట్టింది అల్లం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఎగ్స్ కొట్టుకోవాలి. ఇలా ఎగ్స్ పలగొట్టుకొని దీనిపై నుండి సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కలుపుకుంటూనే ఉండాలి. ఇలా మనం కలుపుతూనే ఉంటే ఇలా రెడీ అవుతుంది. దీన్ని కొంతమంది ఎగ్ బుజీ అంటారు, ఎగ్ ఫ్రై అంటారు. మరి మీరేమంటారో కామెంట్లో కామెంట్ చేయండి. కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన. మనం ఎప్పుడైనా ఊరికెళ్ళి వచ్చినప్పుడు తొందరగా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇదిగోండి వేడివేడి అన్నము ఎగ్ బుజీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా జర్నీ చేసి ఇంటికి వచ్చిన వెంటనే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే బాయ్, గుడ్ నైట్.